ఏమండి ఆ మీ నాన్నగారిని అనాథాశ్రమం విషయం ఏం చేశారు? ఇప్పుడు ఆ విషయం గురించి నీకు అవసరమా? నాకు అవసరం కాకపోతే మీరు బయటకు వెళ్ళాల్సి వచ్చింది, నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి ఇంట్లో పని చేసుకోపో. ఈ ఆడవాళ్ళ కోపాలు వస్తే ఇంట్లో వస్తువుల మీద లేదా మగళ్ళ మీద చూపిస్తారు. అమ్మా ఆకలిగా ఉంది, ఓ ముద్ద అన్నం పెట్టుకురా తల్లి. పొద్దున్న లేచిన కాడ నుంచి ఆయనకి సేవలు మీకు సేవలే సరిపోతున్నాయి. నాకు మీరేమో మంచినీళ్ళు తీసుకురా, అన్నం పెట్టు, ఇవే సరిపోతాయి. ఈయనేమో మిమ్మల్ని ఆశ్రమంలో జాయిన్ చేయమంటే చెయ్యడు. కదిలిస్తే అనాథాశ్రమం అనాథాశ్రమం అంటావేంది? అదేమన్నా మీ అమ్మగారిలా? మా నాన్న నా దగ్గరే ఉంటాడు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. నేను వెళ్తే తిందు గాని బాగా. అరే నా గురించి మీరు గొడవ పడటం ఎందుకురా? నా గురించి మీ సంసారం పాడు చేసుకోవడం ఎందుకు? నేనే వెళ్ళి నా బ్రతికేది నేనే బతుకుతాను. అసలు గొడవ వచ్చేదే మీ గురించి. నేను వెళ్తాను అంటారే గాని మీరేమన్నా కదులుతారా? సంపాదించింది తిని కూర్చోడానికి బాగా అలవాటు పడ్డారు. మా సంసారం ఏదో ఒకటి అయ్యేదాకా మీరెందుకు ఊరుకుంటారు? నానా ఈ ఆడవాళ్ళ కోపాలు ఎంతసేపు? 5 నిమిషాలు, తర్వాత వాళ్ళే చల్లబడతారు. భోజనం బయటికి తిన్నాం నాన్న. బయట చూస్తే పరిస్థితులన్నీ ఇలానే ఉన్నాయి. మన ఇంట్లో మాత్రమే కాదు, నాకు ఫంక్షన్ వస్తుంది, పొలాలు ఉన్నాయి, వాటి మీద కౌలు వస్తుంది. నేనేదో నా బ్రతికేది నేను బతుకుతాను. ఈ మధ్య నేను అడ్డంగా ఎందుకు? నేను వెళ్తాను. ఇవన్నీ సహజమలే కానీ ఒక 10 నిమిషాలు ఆగి తినే ఆలోచనలు కూడా మారుతాయి. సరదాగా వెళ్ళి భోజనం చేసేద్దాం, బయటికి వెళ్ళి.